హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. 550కు పైగానే ఖాళీలు ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్గా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏజ్ ఎంత, ఏజ్లో రిలాక్సేషన్ ఎంత, అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి వంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 1129 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి 199 పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 105 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారండి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మొదటగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఈ ఇయర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రానుందండి. ఇక ప్రస్తుతానికి వచ్చేసి 550 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఇటీవల కాలంలో రావడం జరిగింది. ఈ పోస్టులకు అదనంగా మరికొన్ని బ్యాక్లాగ్ పోస్టులను కూడా యాడ్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారనమాట. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలనో ఇప్పుడు మనం చూద్దామండి. అర్హతలు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి అర్హత అంటే కన్నా ఐటీఐ విద్యార్హత అనమాట. అంటే 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఐటీఐ 2 ఇయర్స్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఏపీపీఎస్సీ ద్వారా విడుదలైనటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీవియస్ నోటిఫికేషన్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ని ఏపీపీఎస్సీ నుంచి విడుదల చేయనున్నారనమాట. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా కొలతలు ఉండాలి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి కొలతలు ఉండాలి అనే వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సింది ఉంటుందండి. 163 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. అలాగే చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సింది ఉంటుంది. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందే ఉంటుంది. అలాగే మహిళా అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు కదా. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మహిళా అభ్యర్థులకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కన్నా హైట్ ఎంత ఉండాలంటే 150 సెంటీమీటర్స్ ఉండాల్సింది ఉంటుందండి. 150 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. 79 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అంటే ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ కొలతలకు సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్టులు ఇవన్నమాట. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లలో ఏముండదండి, కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి ఏమో ఇక్కడ 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది.
అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి మా 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఈవెంట్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 25 కిలోమీటర్స్ని 4 అవర్స్లో వాకింగ్ టెస్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇవి మాత్రమే ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనో ఇప్పుడైతే మనం చూద్దాం. ఏజ్ వచ్చేసి ఇక్కడ ఈ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక మరొక మంచి శుభవార్త ఏంటంటే ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వము యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచడం అయితే జరిగిందనమాట. అందులో భాగంగా ఈ 30 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ 32 ఇయర్స్ అవుతుందన్నమాట. అంటే ఈ ఉద్యోగాలకి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఏజ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వివరాలన్నీ అనమాట. ఇంకా వేకెన్సీస్ వచ్చేసి 550కు పైగానే వేకెన్సీస్ అయితే ఉంటాయనేసి ఇందాకనే మనం చెప్పుకోవడం జరిగింది. 550కు పైగానే ఉంటుంది అనమాట. అంటే 600 వరకు వేకెన్సీస్ ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఈ ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. వాకింగ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. దాన్ని ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు అనమాట. ఆ వాకింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేసి కూడా పిలుస్తారనమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎన్ని మార్కులకి నిర్వహిస్తారనే వివరాలు అయితే చూద్దాం. స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అనేసి ఇచ్చారు కదా. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ కేవలం ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. ఆ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి 2 పార్ట్లు అయితే ఉంటాయండి. ఈ పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ అనమాట. టోటల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్క్స్కి నిర్వహించడం అయితే జరుగుతుంది. 150 మినిట్స్ టైం ఇస్తారు, 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారనమాట. ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక సిలబస్లో భాగంగా ఇక్కడ మనము మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని ప్రస్తుతం ఆఫర్లో భాగంగా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుందండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మీద వస్తూ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా. కాబట్టి మీరు ఆ కోర్స్ తీసుకొనేసి ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక సిలబస్ వివరాలు చూసుకుంటే పార్ట్ ఏ, పార్ట్ బి అన్నాం కదా. పార్ట్ ఏలో ఏ టాపిక్స్ ఉంటాయనే వివరాలు అయితే చూద్దాం. పార్ట్ ఏలో వచ్చేసిందనో జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలను అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ని అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఎ ఫోకస్ ఆన్ ఏపీ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీని చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ జియోగ్రఫీ చదవాలి, ఏపీ జియోగ్రఫీని కూడా మీరు చదవాల్సిందైతే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ సబ్జెక్ట్స్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ టాపిక్స్ అంతా కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేసి ఇచ్చారనమాట. అంటే సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ అనే టాపిక్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ అనే టాపిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇది పార్ట్ ఏ నుంచి వచ్చేటటువంటి 25 క్వశ్చన్స్ ఈ అంశాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. పార్ట్ బిలో వచ్చేసి ఇక్కడ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. జనరల్ సైన్స్లో ఏమేమి టాపిక్స్ చదువుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేసి ఇచ్చారు. మొత్తం ఎన్ని టాపిక్స్ నుంచి సైన్స్లో క్వశ్చన్స్ అడుగుతారంటే కన్నా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను చదువుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి
అంశాలను అయితే చదువుకోవాల్సి ఉంటుంది. కార్బన్ కాంపౌండ్స్ అనేసి న్యాచురల్ రిసోర్సెస్ ఈ టాపిక్స్ అన్నిటిని మీరు చదువుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇవిను సైన్స్లో భాగంగా అవి. తర్వాత మ్యాథమెటిక్స్లో చూసుకుంటే కన్నా అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఈ టాపిక్స్ని అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. జనరల్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్లో భాగంగా ఈ టాపిక్స్ అన్నీ మీరు క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ అండి. తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో సేమ్ అనమాట. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో ప్రిలిమ్స్లో ఏ విధంగా పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి ఇచ్చారో మెయిన్స్ ఎగ్జామ్స్లో వచ్చేసినో అదే సిలబస్నే పేపర్ 1, పేపర్ 2లుగా ఇస్తారనమాట. సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. అయితే ఎక్స్ట్రాగా ఏం యాడ్ అవుతుందంటే కన్నా ఎస్ఏవ్ రేటింగ్ అయితే ఉంటుందండి. ఫస్ట్ ఎస్ఏవ్ రేటింగ్ అనేది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో కూడా రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ఏవ్ రేటింగ్ 50 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అయితే ఈ మార్క్స్ని వచ్చేసి ఫైనల్గా అభ్యర్థుల్ని సెలక్షన్లో ఈ మార్క్స్ని అయితే ఏం తీసుకోరు, క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఏదైతే ఇక్కడ పేపర్ 1 అనేసి, పేపర్ 2 అనేసి 2 పేపర్స్ ఉన్నాయి చూడండి. వీటికి 200 మార్కులకి 2 పేపర్లను నిర్వహిస్తారు. పేపర్ 1ని 100 మార్కులకి నిర్వహిస్తారు, పేపర్ 2ని 100 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది. వీటిలో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పేపర్ 1 సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఏదైతే ప్రిలిమ్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి ఉందో, పార్ట్ ఏ వచ్చేసి ఇక్కడ పేపర్ 1 రూపంలో ప్రశ్నలు వస్తాయి, పార్ట్ బిలో పేపర్ 2 రూపంలో ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.